ఇలా క్రాస్ వేసుకోవచ్చు, ఇటువైపు నుండి వేసుకొని క్రాస్ వేసుకోవచ్చు. నేను ఇంటిని క్లాత్ తక్కువ ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం ఇలా 3 ఫింగర్స్ అంతా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసుకోండి. ఇక్కడ లేదు కదా, లేకపోయినా ఈ పార్ట్ని డ్రా చేసుకోండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అంత ఎక్స్ట్రా తీసుకోండి, మన పార్ట్ ఉన్నది బ్యాక్ పార్ట్ ఉన్న దానికంటే. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసుకోండి నెక్ని. ఇది కదా ఖచ్చితంగా మనం స్టిచ్ చేయాల్సింది. ఇప్పుడు ఇది రిమూవ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోండి. ఖర్చు దగ్గర నుంచి చెస్ట్ పార్ట్ని ఖర్చు వదులుకోండి. పైన ముందే ఖర్చుకు ఒకటి డ్రా చేసుకోండి. ఎంతైతే ఖర్చు పడితే అంత డ్రా చేసుకోండి. ఖర్చు దగ్గర నుంచి పట్టుకొని మనకి ఎక్కడైతే పాయింట్ తీస్తా ఇది ఖర్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఖర్చు వదులుకోండి. ఈ రౌండ్ ఎక్కడ వరకు టర్న్ అవుతుందో చూడండి. ఇదే లైన్, మీకు ఈ లైన్ ఇది దాటద్దు. ఇక్కడ ఉంది కదా, ఇలా డ్రా చేసుకొని దీన్ని మనం రౌండ్గా సర్కిల్ తీసేసుకోండి. కావాలనుకుంటే ఇక్కడ డిజైన్స్ మార్చుకోవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ ఇది నెక్ పార్ట్ కదా, నెక్ నుంచి 1 ఇంచ్ తీసుకోండి ఖర్చు కోసం. ప్లస్ ఈ ఉక్కు పట్టీ దగ్గర నుంచి మనకి ఎక్కడైతే జాయింట్ వస్తుంది క్రాస్ పట్టీ, ఆ జాయింట్ దగ్గరకు మార్క్ తీసుకోండి. ఇది 1, ఇది 2, ఇది 3. ఫ్రంట్ పార్ట్లో మెయిన్ ఏంటంటే ఈ డాట్స్ తీసుకోవడం. ఇక్కడ తీసాం కదా ఖర్చు, అక్కడ మనకు కంపల్సరీ పీసెస్ జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ జాయింట్ ఖర్చు దగ్గర నుంచి చూసుకొని ఇది అసలు, ఇది ఖర్చు. ఈ 3 ఉన్నాయి కదా, డ్రా చేసుకోండి. ఓకేగా. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మొత్తం ఇంతే వస్తుంది, డిఫరెన్స్ ఏం రాదు. లేదు బ్లౌజ్ ఇచ్చి దాన్ని చేంజ్ చేయండి అంటే అప్పుడు చేంజ్ చేసుకోవాలి. బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నప్పుడు ఇలానే చేసేసుకోవాలి. ప్లస్ ఇది కట్ చేసుకునేటప్పుడే మనం కూడా ఇక్కడ తీయొద్దు. ఇక్కడ నుంచి లైట్ తీసిన తర్వాత లోతు పట్టు, ఫ్రంట్ లోతు, ఎటువంటి టేప్ పెట్టకుండా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ యాజ్ ఇట్ ఈజ్ చేసేసుకోవచ్చు. ఓకే కదా. ఇది కరెక్ట్ మార్కింగ్.